అనే స్వచ్ఛంద సంస్థ అంటే ఎప్పుడు 90 ఉన్నారు. అంటే కొన్ని సమాజంలో విశాఖపట్నంలో కొన్ని వేల లక్షల మందికి ఎంతో కాలంగా వీళ్ళు సమాజ సేవ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఉండి ఉమెన్ పవర్ దీని గురించి చాలా గట్టిగా పోరాడుతున్నారు. అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అది రేపు ఆర్లోలో జరుగుతుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల గురించి అవి ఎంత చెడు చేస్తాయి సమాజానికి, అలాగే ముఖ్యంగా యువతకి, దానివల్ల జరిగే నష్టాలు అనర్థాలు, కేవలం చిన్న వయసులో వాళ్ళకి చట్టం గురించి తెలియక వాళ్ళు ఆ చట్టం ఎంత సివియర్గా ఉంటుంది, పోలీస్ యాక్షన్ ఎంత సివియర్గా ఉంటుందో ఏం తెలియకుండా కొంత ప్రలోభాలకు లోనై తల్లిదండ్రులకు తెలియకుండా మాదక ద్రవ్యాలు సేవించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని, ఇది ఎంత కఠినమైన చట్టం అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది, దీంట్లో దాదాపు 10 నుండి 20 సంవత్సరాల వరకు కూడా కఠిన కారాగార శిక్ష వేసే అవకాశం ఉంది. 2 లక్షల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది. ఒకసారి కనుక ఈ కేసుల్లో ఇరుక్కుంటే కనుక వాళ్ళ జీవితాంతం కూడా కోర్టుల చుట్టూ పోలీసు చుట్టూ తిరిగి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అందరూ కూడా చాలా విధాలుగా నష్టపోయి సమాజంలో కూడా వాళ్ళు వెలివేయబడినట్టు తయారయ్యి చాలా ఎన్నో కష్టాలు ఉంటారు. కాబట్టి అవగాహన అనేది చాలా అవసరం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని ఈ యొక్క రేపు ఆదివారం విశాఖ మరియా మ్యాక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు మిస్టర్ నిర్మల గారు మాట్లాడతారు. నిర్మల, నేను సెయింట్ యాన్ సొసైటీకి చెందిన సిస్టర్ గారిని. మేము గత 30 సంవత్సరాలుగా మా సెయింట్ యాన్స్ తరపున సాంఘిక సేవా కార్యక్రమాలు ఆర్లో పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం కూడా చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఆర్లో ప్రారంభంలో పేద కుటుంబాలను చూసి మా సిస్టర్స్ ప్రారంభించిన కార్యక్రమం ఈనాటికి దాదాపు 15,000 మంది పైగా జనాలు సభ్యత్వం పొంది ఉన్నారు. మేము కేవలం పొదుపు సంస్థలే కాకుండా గ్రూపులే కాకుండా మా మహిళలు స్థానిక సమస్యలు ఏంటో చూసి చాలా కార్యక్రమాలు ఇంతకు ముందే చేపట్టారు. బెల్ట్ షాపుల నివారణ అనగా సమైక్యాంధ్ర కోసం ఎన్నో నినాదాలతో చాలా సక్సెస్గా సోషల్ యాక్షన్ తీసుకున్నారు. అంతేకాకుండా మా మహిళలు వాళ్ళ అభివృద్ధే కాకుండా ఆరోగ్య విషయాలు, పేద పిల్లలకి చదువు సహాయం, వేరే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మీడియేషన్, అటువంటి ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రూప్స్లో మా మహిళలందరూ కూడా సిస్టర్ గారంటే మనం ఈ డ్రగ్స్ చాలా ఎక్కువగా ఉంది, మన ఈ ప్రభావం మన కుటుంబాలు అనుభవిస్తున్నాము, ఎవరు అమ్ముతున్నారు ఎక్కడ అమ్ముతున్నారో మాకైతే తెలీదు, కానీ మన పిల్లలు బానిస అవుతున్నారు, మేము చూసి ఊరుకోలేకపోతున్నాము, రేపు మనం ఉంటాము కానీ మన సమాజం ఉండదు, మన పిల్లలు నష్టపోతారు, మన యువత ఉండరు, మనం ఏదో చేద్దామని మా మహిళలందరూ కూడా దాదాపు 4,000 యువత కాలేజీకి వెళ్ళట్లేదు, మానేస్తున్నారు. ఈ ప్రాంతాలు ఎక్కడైతే జనాలు జరిగిన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా రాత్రులు తీసుకుంటున్నారు, మా పిల్లలు మా మాట వింటలేదు, ఇది ఎక్కువగా సులభంగా లభిస్తుంది అన్న నినాదంతో సరే మనం ఏం చేద్దాం, మన తరఫు నుంచి మన సంఘంగా మనకి సమాజం కోసం కర్తవ్యం ఉంది కాబట్టి మనం ఒక అవగాహన ర్యాలీ చేపడతాం అన్న ఉద్దేశంతో మేము ఈ అవగాహన ర్యాలీ విశాఖ మరియా మ్యాక్స్ తరఫున దాదాపు 4,000 జనం పైన ఈ సంస్థ మహిళలు, సాధారణ మహిళలు ఈ ర్యాలీ చేపడుతున్నాము. రేపు ఇందులో ముఖ్య అతిథి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వస్తున్నారు. అతను చీఫ్ గెస్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవగాహన ఇస్తారు తోటగారు స్కూల్లో. ఇది మధ్యాహ్నం 1 గంటకి ఆదిలాబా లాస్ట్ బస్ స్టాప్ లో ప్రారంభమై తిరిగి తోటగారు స్కూల్ దగ్గర అంతం అవుతుంది. అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడతారు, అలాగే స్థానిక పెద్దలు అహ్మద్ గారు, మా సంస్థ ప్రెసిడెంట్ సిస్టర్ శాంటినా గారు, మరి ముఖ్యంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సభ్యులందరూ, ఆ సంస్థ స్టాఫ్ అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు మాతో ఉంటారు. సో కేవలం ఇది మా సంస్థే కాదు, మేము అందరితో గవర్నమెంట్తో దీనికి సంబంధించిన వేరే సంస్థలతో కూడా సహకరిస్తూ వాళ్ళ చేయి పట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మా ముఖ్య లక్షణం దీన్ని నివారించాలి, గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలి, పోలీస్ శాఖ దీన్ని చర్యలు తీసుకోవాలని మా ముఖ్య నినాదం. ఇది ఇంకెక్కువగా ప్రాక్పడదు మన ప్రాంతంలో చేపడుతున్నాం. సో దీనికి అందరూ కూడా వచ్చి దీన్ని పొందాం అని మా నినాదం, మా పిలుపు.